అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సహవాసం అనే కార్యక్రమం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మనల్ని సజీవుల లెక్కలో లెక్కించిన దేవునికి మనం అందరం కూడా వందనస్తులమై ఉన్నాము. ఈ దినం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చేత రాయబడిన మాట, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు అనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో ఉంది. సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనే మాటలో మనం గమనించాలి, క్రైస్తవులంగా మనము దేవుని యొక్క ప్రజలంగా సహనాన్ని కలిగి ఉండాలి అన్న సంగతి నొక్కి ఒక్కడి నుంచి చెప్తా ఉన్నాడు. మన లోపల సహనం అనేది ఎలాగా ఉంది? మనము సహించగలుగుతూ ఉన్నామా? లోకంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సువార్తలో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, అనేక విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే వాటిని బట్టి మనము కంగారు పడక మన జీవితంలో మనము మన సహనాన్ని సకల జనులకు తెలిసేటట్లుగా మనము మన జీవన విధానం ఉండాలి అని ఆ యొక్క అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సహనము అనేది నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా కోపాన్ని మన నుండి రిమూవ్ చేయాలి. సహనానికి ఆపోజిట్ కోపమే కదా. కోపం వచ్చిన ప్రతిసారి మనం సహనాన్ని కోల్పోతున్నాము అని అర్థం. అయితే సహనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సహించాడు. ఏమేమి సహించాడు? ఆయన పిడిగుద్దులు తిన్నాడు, మోకం మీద ఉమ్మివేయబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు, ముళ్ళ కిరీటంతో ఒత్తబడ్డాడు. ఆయన అనేక శ్రమలను మన కొరకు సహనంతో ఓర్చుకున్నాడు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము కూడా సహనాన్ని కలిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో 5:11 ఒక మాట రాయబడి ఉంది. ఏమని? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వాళ్ళు ఎవరంట? ధన్యులు అని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు జీవితంలో శ్రమలనైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఇబ్బందులైనా దేనినైనా సహనము చేత గెలవటానికి మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుండి మనకు సహనాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి. అవును, బైబిల్లో ఇంచుమించు అందరికంటే యోబు సహనశీలిగా కనబడతా ఉన్నాడు. అంటే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారి తర్వాత యోబు సహనం కలిగి జీవించిన వారిలో కనబడతా ఉన్నాడు. ఒకటే రోజు, ఒకటే గంటలో, ఒకే సమయంలో ఆ యొక్క గొర్రెలు పోయినాయి, ఆ యొక్క ఒంటెలు పోయినాయి, ఆ యొక్క సుడిగాలి చేత ఆ యొక్క ఇంటి మీదకి వచ్చినప్పుడు పిల్లలు చనిపోయారు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆ యొక్క సహనమును యోబు తన జీవితంలో కలిగి దేవుని మీద నింద వేయటం కానీ, లేకపోతే దేవునిని కోపగించుకోవడం కానీ అలాంటి కార్యం ఏమీ చేయకుండా సహనంతో ఓర్చుకున్నాడు. అందుకనే ఇప్పుడు యాకోబు పత్రికలో యోబు యొక్క సహనమును గురించి వింటిరి అని రాశాడు. మన జీవితంలో
మనకి సహనము అనేది ఎలాంటి పరిస్థితుల్లో ప్రదర్శించగలుగుతున్నాము, లేకపోతే సహనాన్ని గురించి మనము ఏమైనా నేర్చుకోగలిగిన అనుభవాల్లో ఉన్నామా? ఈ యొక్క మరి చాలామంది సిలువను చేసి ఆ యొక్క మెడలో వేసుకుంటారు, కానీ దాని ద్వారా సహనం రాదు. అది వెండి సిలువైనా, అది బంగారం సిలువైనా, అది చెక్క సిలువైనా, ఏ సిలువైనా సిలువను ఆ యొక్క అలాగ ధరించటం వల్ల రాదు, కానీ సిలువలో వేలాడిన యేసయ్యను చూసినప్పుడు సహనము అనేది మనకు వస్తుంది. అంటే సిలువ అంటే శ్రమ అని మనకు తెలుసు. శ్రమలలో మనము క్రీస్తుతో కూడా నడిచినప్పుడు మనము సహనాన్ని కలిగి ఉంటాం. ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు మనము కోపాన్ని ప్రదర్శించటం, అసహనం ప్రదర్శించటం, లేకపోతే మన జీవితంలో మనము ఆ యొక్క ఇతరితర మరి మన యొక్క మరి ప్రవర్తనను చూపెట్టడం ద్వారా మనం సహనం లేనివారుగా కనబడతాం. అలాగా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్న మాట, తీతులో రాసిన మాట ఏంటో తెలుసా? 2:2లో ఎలాగనగా వృద్ధులు మితానుభావమును గలవారును, మాన్యులు స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారై ఉండవలెననియు. ఇక్కడ తీతుకు రాస్తున్న ఈ పత్రికలో రాయబడిన మాట, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారై ఉండవలెనని. అంటే దీని అర్థం పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. ఏ విషయాల్లో? విశ్వాస విషయంలో పరిశుద్ధత, ప్రేమ విషయంలో పరిశుద్ధత, ఆ యొక్క సహనము విషయంలో పరిశుద్ధత. మన జీవితంలో మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన కాడి ఎత్తుకున్నప్పుడు మనము సహనాన్ని నేర్చుకోగలుగుతాం. దేవుడు మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి, ఆయన అనేక శ్రమలను సహించి, అనేక మంది పాపములను, తిరుగుబాటు చేసిన వారి పాపములను ఆయన వహించుకొని పోయెను అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక మనమందరము కూడా దేవుని ఎదుట సహనము కలిగి జీవించి, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము కూడా మార్చబడవలసిన అవసరత ఉన్నది. మనం ఒకసారి మనల్ని గురించి చూసుకుందాం. సహనం ఏ స్థితిలో ఉంది? చీటికి మాటికి ఒకవేళ భార్య మీద చెదరించుకుంటున్నామా? ఒకవేళ భర్త మీద ఇసుగు చెందుతూ ఉన్నామా? లేకపోతే పిల్లల మీద కోప్పడుతూ ఉన్నామా? ఆ పరిస్థితులుంటే ఈ రోజు నుంచైనా మానుకొని సహనాన్ని కలిగి ఉందాం. సహనాన్ని దేవుని దగ్గర నేర్చుకుందాం. యోబు యొక్క సహనాన్ని చూసాం కదా. మనమందరం కూడా ధన్యుల జాబితాలోనికి వెళ్ళాలి అంటే సహనము మన జీవితంలో మనకు ఆయుధమై ఉండాలి. దేవుడి మాటలో తన వినికిడిలో దీవించును గాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.